పార్ట్ 2. సూర్యచంద్రులు కన్నులుగా ఈ సమస్త బ్రహ్మాండమంతా శరీరంగా ఉండి అంతటా వ్యాపించి ఉన్న విష్ణుమూర్తి ఈ సమస్త సృష్టిని కాపాడుతూ ఉంటాడు. ధర్మానికి అనగా మంచికి ఆపద వాటిల్లినప్పుడు, మంచి వాళ్ళ మీద కొందరు చెడ్డవాళ్లు చెలరేగి బాధలు పెడుతున్నప్పుడు భగవంతుడైన విష్ణుమూర్తి భూమికి దిగివచ్చి ఆ దుర్మార్గులను చంపివేసి ధర్మమైన మంచి దారి చూపిస్తాడు. ఇలా భూమికి దిగి వచ్చినప్పుడు ఆయన చేప, తాబేలు, వరాహం, నరసింహం, వామనుడు, రాముడు, కృష్ణుడు మొదలైన రూపాలు ధరించాడు. ఈ రూపాలనే అవతారాలు అంటారు. మనసు పెట్టి ప్రయత్నిస్తే మనిషి కూడా దేవుడు లాగే గొప్ప పనులు చేయగలరని ఈ అవతారాలు తెలియజేస్తాయి. వేదాలు సృష్టికి ప్రాణం లాంటిది. మనమందరం సుఖంగా సంతోషంగా ఉండి దేవుడి దయ పొందడానికి ఏమేమి చేయాలో చెప్పే ధర్మ సూత్రాలు. ఒకసారి బ్రహ్మ దగ్గర ఉండే వేదాలను సోమకుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోతాడు. వేదాలు లేకపోతే సృష్టి అంత అరాచకం, గందరగోళం అయిపోతుంది అని ఇలాంటి దుర్మార్గం చేయాలనే ఆ రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు.